శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామరాజు. సెల్ నంబర్ 9177792695. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! సింహరాశి వారు అఖండ ఐశ్వర్యాన్ని పొందగలిగే అద్భుతమైన సమయం ఇదే. ఈ సమయంలో కుంకుమ నీటితో ఈ పరిహారం చేసినట్లయితే కోటీశ్వరులవుతారు. సింహరాశి వారు నవరాత్రుల్లో 6వ రోజైన శుక్రవారం నాడు సాక్షాత్తు జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఈ పరిహారం చేయటం ద్వారా సకల ఐశ్వర్యాలను పొందుతారు. అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నవరాత్రుల విశిష్టత మూలా నక్షత్రంలో సింహరాశి వారు ఈ పరిహారం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారు, పరిహారం చేసే విధానం ఏంటి, పరిహార నియమాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, హిందువుల ప్రధాన పండుగలలో శరన్నవరాత్రులు ఒకటి. శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి ప్రీతిపాత్రమైన రోజులు. ప్రతిరోజు భగవంతుని ఆరాధనకు బ్రహ్మముహూర్త సమయం అలాగే సంధ్యా సమయం ఎంత అత్యున్నతమైనవో, అలాగే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడిన శుభదినాన శ్రీదేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువలన ఆ రోజు నుంచి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్ వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందుతారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గలుగా 9 రూపాలలో దర్శనమిస్తారు. రోజుకు అవతారం చొప్పున 9 రోజులు 9 అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేశారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. మొదటి రోజు శైలపుత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. దుర్గా శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి, దక్షుని ప్రథమ కుమార్తె. శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి నంది వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులాగా మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించటానికి సంకేతం శైలపుత్రి. ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది. రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. 2 నుండి 10 సంవత్సరాల లోపు పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారీ పూజ చేస్తారు. అభయహస్త ముద్రలో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. 3వ రోజు గాయత్రి మాతగా దర్శనమిస్తారు. గాయత్రి మంత్రం సకల మంత్రాలకు మూల శక్తి. వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్ర, మహిమ, నీల, ధవళ కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందనం అధిష్టాన దేవత గాయత్రీదేవి. గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. గాయత్రి మంత్రం 2 విధాలు. ఒకటి లఘు గాయత్రి మంత్రం, రెండవది బృహు గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కూడా కలుగుతుంది. అంతటి మహాశక్తివంతమైనది గాయత్రీదేవి మంత్రం. గాయత్రీదేవి శరన్నవరాత్రుల్లో 5 ముఖాలతో వరద అభయ హస్తాలతో కమలాసనిగా దర్శనమిస్తుంది. గాయత్రి మంత్రాన్ని నిత్యం జపించినట్లయితే సకల దేవతలను స్మరించినట్లే. శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చేతిలో రసపాత్రను ధరించి సాక్షాత్తు పరమశివుడికి భిక్ష పెడుతున్నట్లు జగన్మాత కొలువు తీరి ఉంటుంది. సకల చరాచర సృష్టికి ప్రాణధారమైన అన్నం ఈ తల్లి దయవలనే లభిస్తుంది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్సిద్ధి సిద్ధిస్తాయి.
5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. శ్రీ మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాలతో అష్టసిద్ధులు సిద్ధించే దేవత. 2 చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాలను ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తారు. ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించారు. ఆ ఆదిపరాశక్తి రూపంలోనే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. 6వ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆనందంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞానాన్ని ఆదిశక్తి రూపంలో దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతి 3వ రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 7వ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. దుర్గతలను నాశనం చేసేది శ్రీ దుర్గాదేవి అలంకారం. అష్టమి రోజునే అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది కనుక ఈ రోజున దుర్గాష్టమి అని దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. ఈమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్రాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్రం, శ్రీ లలితా సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలితామూర్తి పరమ శాంత రూపి కనుక. 8వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిస్తారు. శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారం అనేది మహిషాసురుని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం. సింహవాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపైన వెలిసింది. 9వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అని కూడా అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతారు కాబట్టి విజయ అని కూడా అంటారు. ఈ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ కూడా శ్రీ మహాపరమేశ్వరుడి అంకంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ విధంగా నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారి దర్శనమిస్తారు. నవరాత్రులలో ఎంతో విశిష్టత కలిగిన 6వ రోజు మూలా నక్షత్రం రోజున సింహరాశి వారు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, ఉద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నవారు, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు ఎదురై నష్టపోతున్నవారు ఈ పరిహారం చేసినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం ఎంతో విశిష్టమైనది. అందులోనూ ఈ సంవత్సరం శుక్రవారం నాడు రావడం వల్ల మరింత విశిష్టత కలిగి ఉంటుంది. ఇంతటి పవిత్రమైన రోజున కుంకుమ నీటితో ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఒక పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంట్లో ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అమ్మవారి కృపా కటాక్షాలను పొందటానికి ఇంతకంటే అదృష్టమైన రోజు ఇంకొకటి ఉండదు. అందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా ఈరోజు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని సుఖ సంతోషాలను చూస్తారు. కుంకుమ నీటితో ఈ పరిహారం చేయటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. కుంకుమ ఎంతో పవిత్రమైనది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా కుంకుమ నీటితో దిష్టి తీస్తారు. అంతేకాకుండా బియ్యంలోనూ అన్నంలోనూ కుంకుమ కలిపి ముద్దలుగా చేసి దిష్టి తీసి పడేస్తారు. దీనివల్ల ఆ వ్యక్తులలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. నవరాత్రులలో 6వ రోజు శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో సగానికి పైగా నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా కుంకుమ వేయాలి. ఈ నీళ్లను పూర్తిగా ఎరుపు రంగులోకి మారిన తర్వాత ఆ గ్లాస్ తీసుకుని మీ ఇంట్లో ఉండే అన్ని గదులలో తిరగాలి. మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. మీరు ఈ పరిహారం
చేయడానికి గల కారణాలు ఏంటో అమ్మవారికి సంకల్పం రూపంలో చెప్పుకోవాలి. తర్వాత మీ వంటగదిలో ఏదో ఒక మూలన ఆ గాజు గ్లాసును రాత్రంతా ఉంచాలి. మర్నాడు ఉదయం ఆ గాజు గ్లాసులోని నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పొయ్యాలి. తులసి చెట్టు మొదట్లో మాత్రం పొయ్యకూడదు. ఈ విధంగా శుక్రవారం నాడు కుంకుమ నీటితో ఈ పరిహారం చేయటం వలన సింహరాశి వారికి సకల శుభాలు చేకూరుతాయి, ఆర్థిక లాభాలు చేకూరుతాయి, కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, సింహరాశి వారు అఖండ ఐశ్వర్యాన్ని పొందగలిగే అద్భుతమైన సమయం గురించి. ఈ సమయంలో కుంకుమ నీటితో ఏ పరిహారం చేయడం వలన కోటీశ్వరులు అవుతారు. సింహరాశి వారు నవరాత్రుల్లో 6వ రోజైన శుక్రవారం నాడు సాక్షాత్ జగన్మాత నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఈ పరిహారం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతారు, నవరాత్రుల విశిష్టత, పరిహారం చేసే విధానం, పరిహార నియమాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.